దేవుని స్తుతిద్దామండి. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. చూడండి ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు. జీవము కలిగిన దేవుని ఆరాధన చేయడం, జీవం కలిగిన ఆ దేవుని ఆరాధన చేయడం. నేను హృదయాలు సిద్ధపరచుకోవాలి, హృదయాలు సిద్ధపరచుకోవాలి. మీ దేవుని గొప్పతనాన్ని, దేవుడు త్రోసేసిన వాటికి అంత మహింపరిస్తే, జీవం కలిగిన దేవుని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, మాటతో సృష్టించిన దేవుడు, మనిషిని ప్రేమించి చేత్తో చేసుకున్న నిన్ను నువ్వు ఏ విధంగా దేవుని స్తుతించాలి, ఏ విధంగా దేవుని స్తుతించాలి? ఆత్మతో సత్యముతో నా దేవునికి చెందాలి మహిమ అనే పట్టుదల ఉండాలి నీకు. నా దేవునికి రావాలి మహిమ. దురాత్మ శక్తి లేక బలాన్ని తగ్గించాలంటే క్రైస్తవులు నోరు విప్పి దేవుని మహింపరచడం నేర్చుకోవాలి. స్తుతించాలి. రెండు చేతులు పైకెత్తి, తండ్రి నాయన నీకే మహిమ రావాలి. అయోగ్యులు చేతులు ఎత్తడానికి కూడా అర్హత లేదు. చేతుల్లో బలం ఉంది ఇంకా అనుకుని వారు కొద్దిగా అలా చేతులు ఎత్తండి. రెండు చేతుల పైకెత్తి నోటిని ఉపయోగించండి, స్తుతించండి. గొప్ప నీకు చెందాల్సిన మహిమ, నీకు మహిమ రావాలయ్యా. అయ్యా తండ్రి, చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము. బెస్ట్ ఇవ్వండి. బెస్ట్ వర్షిప్, బెస్ట్ ఆరాధన చేయాలి దేవునికి. బెస్ట్ ఇవ్వండి. బెస్ట్ మీరు దేవుడిని అడుగుతారు కదా, బెస్ట్ కావాలి ప్రభా, బెస్ట్ జాబ్ కావాలి, బెస్ట్ మంచిది కావాలి, బెస్ట్ నాకు కావాలి, మంచిది కావాలని అడుగుతారు కదా. మీరు కూడా ఆరాధన చేసినాడు బెస్ట్ దేవునికి ఇవ్వండి. ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. చూసావయ్యా.
సమస్యల్ని, నా కష్టాల్ని, నా బాధల్ని, నా వ్యాధుల్ని నన్ను చూసావు, నన్ను విడిపించావు. పూర్ణ మనసుతో నేను ఆరాధన చేస్తాను. పూర్ణ ఆత్మతో నా పూర్ణ బలముతో నేను మహిమపరుస్తానయ్యా. స్వస్థపరచావయ్యా. ఎవరైతే అనారోగ్యాలతో వచ్చారో ముందే చెప్పండి, నన్ను స్వస్థపరచావయ్యా. యెహోవా రాఫా, స్వస్థత, స్వస్థపరచు చెప్పండి విశ్వాసంతో. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? అనారోగ్యాలతో వచ్చిన వారందరూ కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వే నన్ను స్వస్థపరచు. నువ్వు పొందిన దెబ్బల ద్వారా, నువ్వు పొందిన గాయాల ద్వారా స్వస్థపరచాలి. స్వస్థపరచాలి. ఆరాధన చేద్దామండి, శక్తితో ఆరాధన చేద్దామా? ఆరాధన చేద్దామండి, శక్తితో ఆరాధన చేద్దామా? రక్త బలి ఇవ్వాల్సిన లేదు, పూర్ణ మనసుతో ఆరాధన చేయలేని వారందరూ కూడా సాతానుడికి బలి ఇస్తున్నారు. ఆత్మతో సత్యముతో జీవము కలిగిన దేవుని ఆరాధన చేసేవారు దేవుని మహిమపరుస్తున్నారు. ఏ కోవకు చెందిన వాడివి? ఏ కోవకు చెందిన నువ్వు? ఎవరికి చెందిన మనిషివి నువ్వు? ఎవరికి చెందిన మనిషివి?
చెందిన మనుషులము? ఎవరికి చెందిన వాడు? ఎవరికి చెందిన వాళ్ళు? ఎవరికి? మన దేవునికి అండి. జీవము కలిగిన దేవుని, జీవము కలిగిన దేవుని ఆరాధన చేసేవారు. లేవాలి, లేవాలి. ఆత్మతో, 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 సత్యముతో. పరిశుద్ధుడు, 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 శక్తిహీనులకు శక్తి ఇచ్చేదేవుడు, బలహీనులకు బలాభివృద్ధి ఇచ్చేదేవుడు, అరణ్యంలో నీటిని పుట్టించిన దేవుడు, అరణ్యంలో నీటిని పుట్టించిన దేవుడు, సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు. ఎవరి నామంలో నేను నిలిచిన్నాను, ఆ జీవం కలిగిన నేను దేవుని తోడు, ఆ జీవం కలిగిన నామంలో, ఆ జీవం కలిగిన దేవుని నామంలో, ఆ జీవం కలిగిన దేవుని నామంలో ఆరాధన చేయాలని. పైకి చేతులు కొద్దామా? చేతులు పైకి ఎత్తాలి. జీవం కలిగిన దేవుని పైకి 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 చేపట్లు కొట్టాలి. పైకి రెండు చేతులు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రతి నోరు చెప్పాలి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సమస్త మహిమాధారత ప్రభావాలు జీవం కలిగిన దేవుని నామానికి చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మోకాళ్ళ మీదకి వెళ్దామండి. మరొకసారి మోకాళ్ళ మీదకి వెళ్దామా? మనలో ఏముందండి? దళము బలము మంది కాదు. మనం ఏ స్థితిలోంచి వచ్చామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమై ఉన్నామో అది దేవుని ఉచితమైన కృప. ధనము బలము కాదయ్యా, అందచందం కాదయ్యా, ఆస్తులేమి కాదయ్యా, నీవు నాలో చూసినది. దిక్కులేని వాళ్ళని, దీన స్థితిలో ఉన్న వాళ్ళని, పెంట మీద ఉన్న నన్ను ఎత్తుకున్నావు. ధనము బలము కాదయ్యా, అందచందం కాదయ్యా, ఇంతకన్నా
మిద్దే కాదయ్యా, పరువులు ప్రతిష్ఠలు కాదయ్యా, బంధుబలము కాదయ్యా. నాలో నువ్వు చూసి నన్ను చేర్చుకోవడానికి నేను ఒక ఒంటరి జీవితం జీవిస్తున్నాను. అందరూ ఉన్నా సరే ఒంటరిగా కుమిలిపోతున్నాను, ఒంటరిగా నలిగిపోతున్నాను, నా బాధల్లో నా కష్టాలు అని చూసి నన్ను చేర్చుకున్నావయ్యా. నాకేమో నేనేదో గొప్పవాడిని కాదు అని స్తుతించాను. మేడమిత్తి కాదయ్యా, పరువు ప్రతిష్ఠ కాదయ్యా, బంధుబలము కాదయ్యా, నిన్ను నాలో చూసినది. ఒంటరైన వాణ్ణని, చింతలున్న వాణ్ణని, బలము లేని వాణ్ణని నన్నాదరించావు. మేడమిద్ది కాదయ్యా, పరువు ప్రతిష్ఠ కాదయ్యా, బంధుబలము కాదయ్యా, నిన్ను నాలో చూసినది. ఒంటరైన వాణ్ణని, చింతలున్న వాణ్ణని, బలము లేని వాణ్ణని నన్నాదరించావు. ఇంతకన్నా ఏమో చెప్పాలండి, ఇంతకన్నా ఏముంది? నువ్వు నన్ను ప్రేమించడానికి ఏం అర్థం చేసుకోవాలి? నిన్ను అర్థం చేసుకోవడానికి నీ దగ్గర ఏముందని? జీవితాంతమే కౌగిలిలో నేనయ్యా, బుద్ధికి పోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకి కళ్ళు చెమ్మగిల్లయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకి కళ్ళు చెమ్మగిల్లయ్యా. అర్థమవుతుందండి? ఏముంది మీ దగ్గర? ఏముందని దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి? ఈరోజు అన్నీ ఉంటే మనుషులు మనల్ని ప్రేమిస్తారు, కానీ ఏమీ లేని నిన్ను ఎవరు ప్రేమిస్తారు? నీకు ఒక ఇల్లు ఉందా? 1,00,000 రూపాయలైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఏముంది నిన్ను మనుషులు ప్రేమించడానికి? ఏముంది? ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, అందుకే నేను ఆరాధన చేయట్లేదు. దేవుడు ప్రేమించకపోయినా పర్వాలేదు నన్ను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు పర్లేదులేండి, వాళ్ళని వదిలేద్దాం. కానీ ఏమీ లేని నిన్నెవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమిస్తారు? నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. జీవితాంతమే కౌగిలిలో నేనయ్యా, బుద్ధికి పోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా చెల్లనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లయ్యా. కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా నిన్ను ప్రేమించిన దేవుణ్ణి బట్టి నువ్వు మహింపరచాలి. గట్టిగా చెప్పని కూడా గమనిస్తామండి. ఏమీ అభ్యాసం లేదు. నిన్ను మనిషి ప్రేమించాలంటే నీ దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉండాలి. నిన్ను ఒక మనిషి ప్రేమించాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి.
కానీ ఒక మనిషి నీకేమీ లేకున్నా ప్రేమిస్తున్నంటే అది దేవుని ప్రేమతోనైనా నింపబడాలి. దేవుని ప్రేమతో నింపబడితేనే మనిషి ప్రేమించగలడు. ఏమీ లేకపోయినా ప్రేమించే మనిషి దేవుని ప్రేమ ఉంటేనే ప్రేమిస్తారు. అదే దేవుని ప్రేమ వాళ్ళలో ఫ్లో అవుతుంటేనే వాళ్ళు ప్రేమిస్తారు. లేకపోతే ఈరోజు ఏ మనిషి ప్రేమించటండి. ఎవరు అడుగుతారు? ఒకళ్ళ కష్టాలు అడిగే మనిషి ఉన్నాడా భూమి మీద? నాకే బోల్డ్ ఉన్నా, ఇంక నీవేంటి నాకు చెప్తా ఉంటారు. కానీ మన మీద ఆయన చూపించే ప్రేమకి కళ్ళు చెమ్మగిల్లాలి, కన్నీళ్లు రావాలి ఈరోజు క్రైస్తవులకి. దేవుడి మీతో మాట్లాడితే ఒక ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తాం.